గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎక్కువ మాత్రం తమిళ సీరియళ్లలోనే కనిపిస్తున్నారు మీరు. ఎక్కువేం లేదండి, ఒకటే చేసేదాన్ని. ఉమ్. అక్కడ కూడా ఎక్కువేం చెయ్యాలి. కాకపోతే అది చాలా 6 ఏళ్ళు 7 ఏళ్ళు కొనసాగిందా? 6 ఏళ్ళు పోయింది. అది అసలు మెయిన్ క్యారెక్టర్. అది ఇంకా 6 years ఉమ్. అంతా ఇదైపోయింది, బాగా ఫేమస్ అయిపోయింది. ఉమ్. ఆ సీరియల్కి ఆ సమయంలో మీ పెళ్ళికి కానీ మీ అబ్బాయి పెళ్ళికి కానీ చాలా 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 కష్టంగా వెళ్ళాల్సి వచ్చిందంటే అవును. మీరు. అది మాత్రం నా పెళ్ళికైతే అసలు ఒక్కరోజే గ్యాప్. ఇవాళ తెల్లజారు 3 గంటల వరకు వచ్చేసాను నేను 24th నైట్. ఎందుకంటే ఫినిష్ చేయాలి, నేను ఆ తర్వాత వెళ్ళిపోతున్నానని ఆ నైట్ 3 గంటల వరకు వచ్చేసి ఆ నెక్స్ట్ డే ఆ ఒక్కరోజు ఆ నిద్ర కూడా పోలేదు. అక్కడలా ముడిసిపోతున్నాయి చేసి నెక్స్ట్ 26th నా మ్యారేజ్ అయింది. ఉమ్. మా అబ్బాయి పెళ్ళి అప్పుడు అయితే వత్తిలాడుకున్నాను, బాబు ఈ షెడ్యూల్ నన్ను వదిలేసేయండి, మా అబ్బాయి పెళ్ళి ఉంది, అన్నీ నీదే చూసుకోవాలి పనులు అంటే. సరే మేడం ఈ షెడ్యూల్ ఒక 3 days వచ్చేయండి అన్నారు. ఏంటో అనుకున్నా, తీస్తే కాశీకి వెళ్తున్నారు అన్నారు. ఏంటి అన్న, మీరు కాశీకి వెళ్తున్నారు, సీన్లో అలా కాశీకి పంపిస్తున్నాం అన్నారు. ఓకే పాప వాడు ఏం చేస్తారు, నేను నా హస్బెండ్కి చేసి ఆయన్ని మీరు వస్తున్నారా కాశీకి అన్న జోక్గా, అంటే షార్ట్ డైలాగ్ కాదు, జనరల్గా. ఆయన వద్దమ్మా మీరు మాత్రం కాశీకి వెళ్ళండి, నేను 4 రోజులు వచ్చాను. ఎందుకంటే ఆయన కాశీకి వెళ్ళంటే ఆయన కూడా డేట్స్ ఉండవు, నాకంటే అవసరం అని చెప్పి తీసుకొచ్చి ఆయన ఒకటే గొడవ. మేము లేదు పర్వాలేదు సార్, రండి నాతో పాటు కాశీకి రండి అని అలా నన్ను కాశీకి పంపించారు. ఓకే. కాశీకి పంపించి ఆ షెడ్యూల్ నన్ను అవాయిడ్ చేస్తారు వాళ్ళు. అట్లాగా పెళ్లి నుంచి వచ్చిన తర్వాత మీరు కాశీ నుంచి కాశీ నుంచి వచ్చినట్టు ఆ కాషాయ వస్త్రాలు గిస్తాలంతా వేసి ఒక కామెడీ ఫన్నీగా చేశారు నా ఎంట్రీని. అంటే ఒక చేంజ్ ఉండాలి కదా, కాశీకి పంపించేస్తే అలాగే వచ్చేస్తే మళ్ళీ మామూలు అయిపోతుందని ఆ రావటంతో కాషాయ వస్త్రాలు వేసుకొని అట్లాగా ఒక చేంజ్ కోసం కాశీ విశేషాలన్నీ కూడా చెప్పుకున్నారు. చెప్పుకుంటూ కొద్ది రోజుల పాటు అలాగని ఇచ్చారు. సో ఇప్పుడు మీ పెళ్లి టైంలోనే ఒకే ఒక్క రోజు, అది గ్యాప్ అని కూడా అనలేము, కనీసం మన పెళ్లికి ఏర్పాట్లనే ఉంటాయి, షాపింగ్లనే ఉంటాయి. ఏమోనండి నిజంగా ఆలోచిస్తే ఇప్పుడు మా అబ్బాయి పెళ్ళికే నేను ఎన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాను, నా పెళ్ళికి నేను 1 రోజు గ్యాప్ తీసుకున్నాను. ఎప్పుడు షాపింగ్ చేశానా ఏం చేశానా ఏమో నాకు తెలియదు, అస్సలు గుర్తురాట్లేదు కూడా ఆలోచిస్తే. ఏం చేస్తుంటానో ఎలా చేశాను అబ్బా షాపింగ్ అనిపిస్తుంది. అంటే ఇంత లేదులేండి, ఇంత ఇప్పుడున్నంత పిచ్చి మా అబ్బాయి పెళ్ళి అప్పుడు ఉన్నంత పిచ్చి ఆ రోజుల్లో మాకు లేదు. కాకపోతే సినిమాల్లో ఉన్నారు కాబట్టి ఉంటుంది కదా. ఏమో నాకు తక్కువే. నా పెళ్ళికి ఎవరో రిసెప్షన్ ఫోటోలు చూసుకుని ఎంత సింపుల్గా ఉన్నారేంటి అన్నారు. నేను ఇలాగే ఉన్నాను. నా పెళ్ళి కూడా గుళ్ళోనే అయ్యింది. అప్పుడు మామూలుగా ఎంత సింపుల్ అంటే మామూలు ఒక ఆకుపచ్చ పట్టు చీర కట్టుకొని, ఆ బాసికం కట్టుకొని, ఆ కళ్యాణ బొట్టు పెట్టుకొని, మేకప్ అన్నది ఏమి ఉండదు, ఉడిక కళ్ళ కాటుక బొట్టు అంతే. నా ఫోటో చూస్తే నేను చెప్తాను, గోరింటాకు కాళ్ళకి కోర్స్ గోరింటాకు పారాయణ నాకు చచ్చంత ఇష్టం. ఆ మెహందీ అంతా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పెట్టించుకొని అది మాత్రం పెట్టించుకున్నాను. మిగతా అంతా మామూలుగా ఇప్పుడు అంటే ఆ రోజుల్లో మామూలుగా ఈ మేకప్లు గిప్పలు ఉండే కదా ఎట్లాగో అలాగే ఉండేదండి. నాకు అలాగే ఉంటే ఇష్టం. ఎందుకంటే రోజు మేకప్ వేసుకునే వాళ్ళకి ఒక రోజు మేకప్ వేసుకోకపోతే హ్యాపీగా అనిపిస్తుందండి. ఇక మేము చేసినప్పుడు నేను 10 సంవత్సరాలు ఇండస్ట్రీలో చేసి నాకు నెలకి కాదు సంవత్సరానికి 10 రోజులు ఖాళీ ఉండేదో లేదో కూడా తెలియదు. అంత బిజీగా వర్క్ చేసాం. ఆ వర్క్ చేసినప్పుడు ప్రతిరోజు మేకప్ చేసుకున్నాం. మా పెళ్ళికన్నా నేను మేకప్ చేసుకోను. నా పెళ్ళికన్నా నేను హాయిగా నాలాగా నేను ఉండాలి చక్కగా. అదే ఎలాగో ఒక యావరేజ్ కలర్లో ఉండేవాళ్ళం కదా, అలాగే ఉన్నాము. స్క్రీన్లో ఎలాగో మా ఫోటోలు బాగా వస్తాయి, చక్కగా ఉన్నాయి. చూసుకుంటే ఆహా ఎంత న్యాచురల్గా ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎవరినైనా అడగండి, నా కోడలైనా సరే చక్కగా మేకప్ చేసుకున్నామ్మా, లిప్స్టిక్ వేసుకున్నామమ్మా అంటుంది. సో ఇప్పుడు అప్పుడు షాపింగ్లు ఇవన్నీ ఎలాగో చేసుంటాను, ఎప్పుడు చేసుంటాను నాకే తెలియదు. హాఫ్ డే ఎక్కడ కుదిరితే ఒక 2 hours వెళ్ళిపోయి 4 చీరలు కొనుక్కొని వచ్చేసుంటానే ఉన్నా. అది కూడా తెలియదు, గుర్తులేదు అసలు. నాకు ఒకటే గుర్తుంది ఏంటి అంటే, నన్ను వచ్చేసి మీరు ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే బ్యూటీ పార్లర్ ఆవిడంది మీ పెళ్ళికి నేనే మేకప్ అది అంతా. నాకేం వద్దు, నా పెళ్ళికి నేనే మేకప్ చేసుకుని నాకు మెహందీ మాత్రం పెట్టండి గోరింటాకు అన్న. ఆవిడ సరే అంది. ఆ 25th రోజు వెళ్ళాను నేను, నా ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళాను బ్యూటీ పార్లర్. వెళ్తే ఇలా చేతులు చాపండి గోరింటాకు పెడతా అన్నారు. చాపాను, నిద్రపోతూ ఉండేదాన్ని. ఇలా కళ్ళు మొత్తం మేడం మళ్ళీ ఇలా అంటే రాత్రి అంతా షూటింగ్, రోజు రెగ్యులర్ షూటింగ్ చేసి అదొకటే నాకు గుర్తుంది. కళ్ళు మూతలు పడ్డమే కాదు, ఇలా చేతులు కూడా మూతలు పడిపోతుంటాయి. కళ్ళు మూసుకుంటే అట్లమే మన తెలికిలో వెళ్ళిపోతాయి. మెహందీ అంతా పోతూ ఉంటుంది. మళ్ళీ సరే అలా కళ్ళు బలవంతం కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉన్నదని నాకు అదొకటే గుర్తుంది. అంతేగాని
ఎక్కడ షాపింగ్ చేశాను, ఏం చేశాను ఇప్పుడు గుర్తు కూడా లేదు నాకు. ఓ, సంవత్సరాలు అయిపోయింది కదండి, ఇంకేం గుర్తు పెట్టుకుంటాం. అవును. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు పెళ్ళికి ఇన్ని మీకు వింత ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు ఉన్నాయి. ఆల్రెడీ మీ సినిమా ఇండస్ట్రీకి రావాలి అనుకున్నప్పుడు అమ్మ ప్రోత్సాహం ఉంది, అమ్మకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. మరి హస్బెండ్ ఫ్యామిలీకి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉందా? ఇప్పటికి కూడా మిమ్మల్ని సినిమాలో కంటిన్యూ అంటే చేయమంటారు? నేను ఫస్ట్ మా హస్బెండ్ ఆ కండిషన్ ఏం పెట్టలేదు నన్ను పెళ్లి చేసుకుంటే యాక్ట్ చేయకూడదని. బట్ కాకపోతే నేను ఇండియాలో లేను, అందుకోసమే నేను సింగపూర్ వెళ్ళిపోయాను మ్యారేజ్ అయిన తర్వాత. అక్కడికి వెళ్ళిన తర్వాత తమిళ ప్రాజెక్టులు వస్తే చేశా. మా వారు ఇప్పుడు అబ్జెక్ట్ చేయలేదు, ఎందుకంటే అందరికీ ఆ టాలెంట్ ఉండదు, నీకు అవకాశం ఉంది కదా, నువ్వేమీ ఎత్తుకోవట్లేదు కదా, వచ్చింది చేసుకో అని చెప్పారు. అందుకోసం చేస్తాను. ఇప్పుడు రీఎంట్రీలో కూడా అలాగే వచ్చింది. సింగపూర్ అంటే మన వాళ్ళేనా? తెలుగువా తమిళ ఏంటి? తెలుగు వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు తెలుగు వాళ్ళు. హస్బెండ్ తెలుగా తమిళ? తమిళేను. ఆయన సింగపూరియన్ అని చెప్పను, సింగపూరియనే, కాకపోతే ఆయన ఇక్కడే పుట్టి పెరిగిందంతా ఇండియానే. ఆయన ఎక్కువ చదివిందంతా హైదరాబాద్. మా ఆయన నాకంటే తెలుగు బాగా మాట్లాడతారు. కాకపోతే సింగపూర్లో సెటిల్ అయ్యారు. సింగపూర్లో ఆయన జాబ్ చేస్తే చదువు అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారు. ఎలా పరిచయం? అంటే పెళ్లి చూపులు గట్రాలు అయ్యాయా? లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా అసలు? అంటే నన్ను చూసారు ఇండియాలో, తర్వాత ఆయన ప్రపోజ్ చేశారు, వాళ్ళ పెద్దవాళ్ళు మాట్లాడారు, మా అమ్మ వాళ్ళు మాట్లాడారు. అందుకోసం మాది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఇష్టపడే పెద్దవాళ్ళు చేశారు, అందరి ఆశీర్వాదాలు కూడా. ఆశీర్వాదంతో చేసుకున్నాం పెళ్లి. అంతేగాని ఎలా పారిపోయి చేసుకోవాలి సినిమాల్లో లాగా అలాంటి అలాంటి ట్విస్టులు ఏమి లేవు నాకు, చాలా మామూలుగా అడిగారు. నేను మా పెద్దవాళ్ళని అడగండి అని చెప్పాను. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్యతో, వాళ్ళ నాన్నగారు లేరు, వాళ్ళ అన్నయ్యతో మాట్లాడించారు మా అమ్మ వాళ్ళతో. మా అమ్మాయికి ఇష్టం అయితే మాకు అభ్యంతరం లేదని మా వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత వీళ్ళు మాట్లాడుకున్నారు, సెటిల్ చేసేసి అంతే. సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉంటే ఇక్కడ ఉండే ఒక గ్లామరస్ గా కనిపించే వీళ్ళెవరు మీరు చూడలేదా? వీళ్ళెవరు? అదంతా ఏమి లేదు, నాకు వచ్చింది అప్పుడు నా కళ్యాణ గీత అలా ఉంది, అలా వెళ్ళి చేసుకున్నాను. అంతేగాని గ్లామరస్ అది ఇదంతా అలా ఏం లేదు. ఏమో అవకాశం ఉంటే చేసుకునేదాన్ని అన్నా, ఎవరు నాకు ప్రపోజ్ చేయలేదు, అందుకోసం నాకు ప్రపోజ్ చేస్తే ఆలోచించేదాన్ని. ఎవరైతే ప్రపోజ్ చేశారో ఇమ్మీడియట్ గా ఓకే చెప్పేశారు? ఇమీడియట్ గా చెప్పలేదు, అప్పుడు కూడా నేను మా పేరెంట్స్ అడగమనే చెప్పాను. చాలా బుద్ధిమంతురాల్లాగా. అలాగే మేము అంత బుద్ధిమంతులేనండి, 80s కిడ్స్ మేము. అందరూ అంటారు మీరంతా 1980 కిడ్స్, మీరు బ్రహ్మాండమైన గోల్డెన్ పీరియడ్ లో ఉండొచ్చారు. ఇప్పుడు కంటే అది అంతా చాలా మంది చెప్పే మాటలు అవి. మీరున్నదంతా స్వర్ణయుగం అంట, మాది 80s. అప్పుడు సినిమాలు, అప్పుడు డైరెక్టర్స్, అప్పుడు ఆడియన్స్ అంతా స్వర్ణయుగంలో ఉండొచ్చారు, మీకేంటి అసలు అంటారు. నిజమే, అది మాత్రం. ఎన్నెన్ని సినిమాలండి, ఎన్నెన్ని భాషలు, ఎన్నెన్ని సినిమాలు చేసేవాళ్ళు. అసలు ఒక రోజు ఖాళీగా ఉండేది కాదు. అలానే మాకు ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ కూడా వచ్చేది కాదు. ఎందుకంటే ఒకే రోజు 3 షూటింగ్లు చేసేవాళ్ళం. 3 లాంగ్వేజ్లు. పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు తెలుగు సినిమా చేస్తే మధ్యాహ్నం నుంచి 6 o'clock కాల్ షీట్ వచ్చి తమిళ్ చేస్తే అక్కడి నుంచి నైట్ మలయాళం సినిమా చేసేవాళ్ళు. 3 చెన్నైలోనే షూటింగ్లు. అప్పుడు చెన్నైలో ఎక్కువ మలయాళం సినిమాలు కూడా చేసేవాళ్ళు. దాంతో అక్కడికి వెళ్ళి చేసేవాళ్ళు. ఒక సాంగ్ ఒక నైట్ చేసేవాళ్ళు, ఫుల్ సెట్లో ఒక సాంగ్ అయిపోయేది ఒక నైట్ లోనే. మమ్మూటి గారు నేను చేసిన ఒక సాంగ్ నాకు ఇప్పటికే గుర్తు. బాగా అలాంటివన్నీ అలా హార్డ్ వర్క్ చేసిన రోజు కూడా ఏమీ అనిపించేది కాదు, జాలీగా చేసేవాళ్ళం. ఇప్పుడు 1980s 90sలో సినిమాలు అంటే రీయూనియన్లు అవుతూ ఉంటాయి కదా, అక్కడ ఎందుకు రాజలక్ష్మి గారు కనిపించరు? నన్ను ఎవరు పిలవలేదు ఇప్పటిదాకా. ఆ రీయూనియన్కి నన్ను ఎవరు పిలవలేదు, ఇప్పటి వరకు ఎవరు పిలవలేదు. ఏ ఒక్కదానికి కూడా మీరు అటెండ్ అవ్వలేదు? నన్ను పిలిస్తే కదా వెళ్తాను, ఇందాకే చెప్పాం కదండి, నన్ను పిలవలేదు ఎవరు. నన్ను అడిగారు కొంతమంది, ఎందుకని నువ్వు వెళ్ళలేదు. ఏమో నేను 80 ఆర్టిస్ట్ని కాదేమన్నా, 70s ఆర్టిస్ట్ని ఏమన్నా మరి వాళ్ళ దృష్టిలో తెలియదు. నో కాంట్రవర్సీ, ఎందుకంటే మేబీ వాళ్ళకి కనిపించిందో లేదో ఏంటో తెలియదు. బట్ అందరూ నా ఫ్రెండ్సే, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళు అందరూ నా ఫ్రెండ్సే. అన్ని భాషల్లో చేశారు. ఇప్పుడు ఎవరైతే రీయూనియన్కి అటెండ్ అవుతున్న వాళ్ళు ఉన్నారో అందరూ అన్ని భాషల నుంచి ఉన్నారు. రాజలక్ష్మి గారు కూడా అన్ని భాషల్లో చేసిన వాళ్ళే. కరెక్టే, మీరు చెప్పింది నేను కరెక్టే. కానీ వాళ్ళు ఎవరు నన్ను పిలవలేదు, చేసిన వాళ్ళు ఎవరు నన్ను. ఇప్పుడు ఒక ఫోన్ కాల్ చేసి రాజీ నువ్వు వస్తావా, నువ్వు ఇక్కడ మేము అందరం కలుస్తున్నామంటే తప్పకుండా వెళ్ళేదాన్ని, నాకు సరదానే. ఎందుకంటే మా వాళ్ళందరూ మళ్ళీ కలవటం అన్నది అని నన్ను అడిగారు, తెలియలే ఎందుకు పిలవలేదు, నేను వెళ్ళలేదు. రాజీ అని పిలుస్తారా మిమ్మల్ని? ఎక్కువ అందరూ అదే 90%, 90 కాదు 99%. ఎవరైనా లక్ష్మి అంటే నేనే తిరిగి చూడను, ఎవరు లేరు. నన్ను కాదనుకుంటారు, నేను కాదేమో. నన్ను కాదు ఎవరిని పిలుచుకుంటారు. రాజలక్ష్మి అని ఎవరు పిలవరా?
ఆ? రాజ్యలక్ష్మి అని ఎవరు పిలవరు, ఓన్లీ రాజీ. పిలుస్తారు అంటే ఫ్రెండ్స్ వాళ్ళందరూ నేను చెప్పింది. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి చెప్పాను. అక్కడున్న అలా పిలిచే ఫ్రెండ్సే వాళ్ళు అంటున్నాను. నేను రాజీ అని పిలిచే ఫ్రెండ్సే అందరూ రీయూనియన్ లో ఉన్న వాళ్ళందరూ. అందరూ అని చెప్పను, దాంట్లో కొంతమంది అయినా. అవును. ఇప్పుడు అందరూ అని నేను ఎలా చెప్తాను, ఎందుకంటే దాంట్లో ఎవరు ఉన్నారో కూడా నాకు తెలియదు. నాకు తెలిసి కొంతమంది అప్పుడప్పుడు ఫోటోలు అవి చూస్తుంటాం బయట, దాంట్లో తెలుసు. కాకపోతే అందరూ అన్న కాకపోయినా కొంతమంది అయినా ఉంటారు కదా క్లోజ్ ఫ్రెండ్స్, 2-3 అన్నా వాళ్ళని రాజీ అని పిలుస్తారు కదా. యా, యాక్సెప్ట్ చేయాలి. మీరు ఇప్పుడు అన్నారే సినిమాలకు సంబంధించి నన్ను పిలిస్తే నేను వెళ్తాను, రీయూనియన్లకు కూడా పిలిస్తే వెళ్తారు, అంతే కదా. అంతే కదా. పిలవని పేరంటానికి ఎవరు వెళ్తారండి? నిజమే కదా. పార్వతీదేవి ఇలాంటి ఆవిడే తట్టుకోలేకపోయింది పిలవని పేరంటానికి సొంత ఇంటికి వెళ్తేనే. ఇంకా అలాంటప్పుడు మనం పిలవని పేరంటానికి ఎవరు వెళ్తాము? నిజమే. ఇప్పుడు మీరు పిలిచాక ఇంటర్వ్యూకి వచ్చాను, మీరు పిలవకుండా ఐడి మీకు ఫోన్ చేసి నేను వస్తాను ఇంటర్వ్యూకి అని అంటానా? చెప్పండి మరి. అసలు కాదు. మేమేంటంటే మీరున్నారు, మీ గురించి మాట్లాడుకోవాలి, చాలా వినాలి, చాలా కాలం అయింది అని అనిపించింది. అందుకే చాలా రోజుల నుంచి ట్రై చేస్తూ వచ్చి మళ్ళీ ఫైనల్ గా ఈ రోజు మళ్ళీ మీరు ఈ రోజు వస్తున్నారు అని విఘ్నేష్ చెప్పిన వెంటనే గట్టిగా పట్టుకొని మళ్ళీ శంకరాభరణాన్ని మళ్ళీ ఒకసారి చూసి ఆ మెమరీస్ అన్ని మళ్ళీ గుర్తు చేసుకోవాలి అని అనిపించి అలా కంటిన్యూ చేస్తాం అన్నట్టు మేము. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.